హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం వంటింటి చిట్కా. స్టవ్ 2 రోజుల నుంచి వదిలేసాను, కొంచెం బిజీగా ఉండి. అది 5 నిమిషాల్లో క్లీన్ చేసేయచ్చు. ఇలా ఒక బాటిల్ తీసుకోండి, కొద్దిగా తినే సోడా వేయండి, ఆ తర్వాత కొద్దిగా నిమ్మ చెక్క వాటికి పిండేసేయండి. కొద్దిగా నేను వాడేసింది ఆల్రెడీ, కొద్దిగా నిమ్మ చెక్క పిండేస్తే సరిపోతుంది. కొంచెం వస్తుందన్నమాట లిక్విడ్, ఇది పిండేస్తే సరిపోతుంది. ఆ తర్వాత రిన్ లిక్విడ్ అనమాట, ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ తీసుకోవచ్చు. నేనైతే 2 స్పూన్లు లిక్విడ్ తీసాను, రిన్ లిక్విడ్. ఇందులో పోసాను బాటిల్లో. ఆ తర్వాత ఏమో బాటిల్కి మూత ఉంటుంది కదా, ఇక 2 రకాలు కలిపేశాను, 3 రకాలు కలిపేసాను. బాటిల్కి పిన్నిస్ కాల్చేసి కన్నాలు పెట్టేశాను అనమాట. ఇందులో ఇప్పుడు వాటర్ పెట్టేస్తాను, కొళాయి కింద వాటర్ పెట్టేసి సగం వరకు వాటర్ పెట్టేసి మనం గెలకరించవచ్చు అనమాట. చూడండి స్టవ్ ఎంత గలీజ్గా ఉందో, 2 రోజులు వదిలేసరికి అలా గలీజ్ అయిపోయింది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు స్టవ్ క్లీన్ చేయడం ఎలా క్లీన్ చేయాలనేది మీకు నేను చూపిస్తాను, ఓకేనా? రెడీగా ఉండండి. ఎలా క్లీన్ చేయాలి, 5 నిమిషాల్లో మనకి స్టవ్ క్లీనింగ్ అయిపోతుంది. మీకు ఇందాక నేను స్టవ్ చూపించాను కదా, 2 రోజుల నుంచి తోమలేని స్టవ్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇలా మూత పెట్టేసి ఉప్పు వేయాలి, ఉప్పు వేసి మీకు నేను క్లీనింగ్ చూపిస్తాను. సాల్ట్ అన్నమాట, ఒక 2 స్పూన్లు వేస్తే సరిపోతుంది. మూతకి కన్నం పెట్టేసాను, గెలగరించేస్తున్నాను. ఇప్పుడు ఇలాగా మనం గోడ కొట్టేయచ్చు. మీకు అనిపిస్తుందా లేదా నాకు తెలియదు, దగ్గరే చూపిస్తాను చూడండి. కొన్ని స్టవ్ మీద పడతాను చూడండి. సామాన్తో పీచు ఉంటుంది కదా, దాంతో మనం ఇలా తీయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇలా నేను వారానికి ఒకసారి క్లీన్ చేసేస్తాను. స్టవ్ అయితే రోజు క్లీన్ చేసేస్తాను, కానీ 2 రోజుల నుంచి కొంచెం నాకు ఇంట్లో పనులు ఎక్కువ ఉండడం వల్ల 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా శ్రీ సాయి మహి ఛానల్, ఆ డాట్లో ఉండిపోయి నేను 2 రోజుల నుంచి స్టవ్ పెట్టించుకోలేదన్నమాట. చాలా చిరాగ్గా అయిపోయింది, నేనైతే చూడలేకపోయాను. అందుకని ఇగో స్టవ్ క్లీనింగ్ మీకు చూపించినట్టు ఉంటుంది, నేను చేసినట్టు ఉంటుందని చూపిస్తున్నాను అన్నమాట. మొత్తం ఇలా తోమేయాలి స్టవ్. ఇలా ఒక 5 నిమిషాలు వదిలేద్దాము. హాయ్, 5 నిమిషాలు అయిపోయింది, మనం కడిగేద్దాము శుభ్రంగా. మళ్ళీ ఒకసారి తీసి స్టవ్ క్లీన్ చేసేద్దాం. చాలా ఈజీగా 5 నిమిషాల్లో అయిపోతుంది. ఇట్టే వదిలిపోతుంది అనమాట. నిమ్మకాయ, తినే సోడా, సర్పు వేసాం కదా, రిన్ లిక్విడ్, ఉప్పు వేసాం కదా, చాలా ఈజీగా అయిపోతుంది. పీచు పెట్టి రుద్ది 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 తొమ్మిదాన్ని ఇదివరకు ఈ చిట్కాలు తెలియక 5 నిమిషాల్లో అయిపోతుంది మనకి పని. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఆడవాళ్ళే హెల్ప్ చేసుకోవాలి పనుల్లో. ఇలాంటివన్నీ చెప్పడం వల్ల పాపం వాళ్ళు కొంచెం కష్టం నుంచి ఉపశమనం అవుతారు కదా.
అందుకోసం చెప్తున్నాను. చాలామంది స్టవ్ నీళ్ళు వేసి కడగరు, స్టవ్ పోతుందేమో అని భ్రమలో ఉంటారు. ఏమీ పోదండి, నేను ఎప్పుడు నీళ్ళు పోసే కడుగుతాను. ఈ బర్నర్ ఉంటుంది కదా, ఈ బర్నర్లో నేను నీళ్ళు పోయిందనమాట, ఇలా రుద్దేసి కడిగేస్తాను. మీకు ఇది క్లీన్ చేశాక స్టవ్ ఎత్తుగా ఉండడం కోసం చిన్న చిట్కా మీకు చూపిస్తాను. స్టవ్ కొంచెం హైట్ పెరుగుతుంది, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి మనం స్టవ్ హైట్ పెంచుకోవచ్చు. అది ఎలాగన్నది కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, శుభ్రం అయిపోయింది స్టవ్. ఫస్ట్ ఇక్కడ కడిగేద్దాము. నేను వారానికి ఒకసారి కడిగేస్తాను కాబట్టి అంతగా నూనె జిడ్డు ఉండదు, బాగానే ఉంటుంది. ఈ లోపల బర్నర్లోకి నీళ్ళు ఎడకుండా చూసుకోవాలంటే నేను నీళ్ళు పోసి కడిగేస్తాను. ఇదంతా అప్పుడప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటాను, చీమలు పెట్టకుండా ఉండడం కోసం. చీమలు చాక్లెట్ ఉంటుంది కదా, అది దాటేస్తాను. ఇదండి ఇలా పోసేస్తాను నీళ్ళు. ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, మీకు కనిపిస్తుంది ఇక్కడ హోల్స్, ఈ హోల్స్లో పోదాలన్నమాట. ఇంకప్పుడు మీకు స్టవ్లో నీళ్ళు వెళ్ళడం, మంట రాకపోవడం అలాంటివి ఏమీ జరగవు. ఓకే, చూసారు కదా, ఈసారి మీరు ఎలా పాటించండి, స్టవ్ ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలాగా నేను రిన్ లిక్విడ్ వాడతాను బట్టల కోసం. దానికి వచ్చిన 4 మూతలు, నేను 4 డబ్బాలు దాచి మూతలు ఉంచాను అనమాట. ఆ మూతలు ఇప్పుడు నేను ఎలా యూజ్ చేస్తానో చూడండి, మీరు కూడా అలాగే చేసుకోండి. స్టవ్ హైట్ తక్కువగా ఉంటుంది కదా, ఈ మూతలు మనం స్టవ్ కింద పెడితే రోజు మనం కింద నుంచి కూడా మనం తుడుచుకోవచ్చు అనమాట. ఇలా చూడండి, ఇలా పెట్టేయచ్చు, హైట్ వస్తుంది స్టవ్. చూడండి, ఇందాక చూసారు కదా ఎంత జిడ్డుగా ఎంత ఇదిగా ఉందో 2 రోజులు వదిలేయడంలో. ఇప్పుడు చూసారా, నేను కడిగేసి తుడిచేసాను, క్లీన్గా అయిపోయింది. చూసారా, ఇవ్వండి మూతలు ఇలా పెట్టాను చూడండి. రిన్ లిక్విడ్ మూతలు అనమాట, మనం పడేయకుండా ఇలా వాడుకోవచ్చు. స్టవ్ కూడా చాలా ఈజీగా మూవ్ అవుద్ది అటు ఇటుకి. మనం కింద నుంచి ఇలాగా మనం తుడిచేసుకోవచ్చు. గమ్ముని పళ్ళాలు గెరిట్లు పెట్టుకున్నా సరే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి మీరే, క్లీన్గా ఉంటుంది, హైట్గా ఉంటుంది. మళ్ళీ మనం దీని కింద ఏమన్నా గబుక్కుని ప్లేట్ చాలా పైన పళ్ళాలు ఏమన్నా పెట్టుకోవచ్చు, గెరిట్లు పెట్టుకోవచ్చు. పళ్ళల్లో గెరిటి పెట్టుకుంటాం కదా, మనం స్టవ్ మీద పెట్టుకుంటాం, అలా కాకుండా మనం ఇలా కిందన పెట్టేసుకోవచ్చు. చూడండి, అది స్టవ్ కూడా క్లీన్గా అయిపోయింది. రిన్ లిక్విడ్, తినే సోడా, ఉప్పు, నిమ్మకాయ పిండాను. 5 నిమిషాల్లో స్టవ్ వదిలిపోతుంది, ఎంత జిడ్డున్నా సరే.
స్టవ్ కింద మనం క్లీన్ చేసుకోవడానికి రిన్ లిక్విడ్ డబ్బా మూతలు ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, బాయ్. హాయ్ అండి, నచ్చినాయా మా వంటింటి చిట్కాలు? మరిన్ని చిట్కాల కోసం మళ్ళీ కలుద్దాము. మాది భక్తి ఛానల్ కూడా ఉంది, శ్రీ సాయి మహి ఛానల్. తప్పకుండా ఆ ఛానల్ కూడా వీక్షించండి, దేవుడు అనుగ్రహం పొందండి. అందులో దేవుడు అభిషేకాలు, అలాగే చాగంటి వారి ప్రవచనాలు, శివపురాణం, సాయి సచ్చరిత్ర, గురు చరిత్ర, ఇంకా మరెన్నో జీవిత చరిత్రలు చాలా ఉన్నాయి. స్థల పురాణాలు, విశేషమైన ఆలయాలు, ఆలయాల యొక్క విశిష్టత అన్నీ ఉన్నాయి. మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ని తప్పకుండా అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. బాయ్. మీ శ్రేయోభిలాషి మహేశ్వరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.